అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మని క్షమించే ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టి అరెస్ట్ చేయిస్తాము. ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మ క్షమాపణలు చెప్పినా సరే మేమైతే విడిచిపెట్టము అని రాహుల్ గాంధీ ఈరోజు అస్సాంలో ఒక బిశ్వనాథ్ చర్యాలీలో మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. హిమంత బిశ్వ శర్మ గురించి ఈ విధంగా మాట్లాడాడు. అసలు ఇప్పుడు ఎవడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతాడు? మీరు అధికారంలోకి రావాలి కదా. అస్సాంలో 15 సంవత్సరాలు పరిపాలించారు. ఏం చేశారు? అస్సాంని రోహింగ్యాలతో నింపేశారు. గత 10 సంవత్సరాల నుంచి ఆ రోహింగ్యాలని అడ్డుకట్ట వేయడానికి, వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇదంతా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక 5 సంవత్సరాల సమయం ఇస్తే మీరు ఊరుకుంటారా? మీకు సమయం ఇచ్చినప్పుడే దేశాన్ని భ్రష్టు పట్టించారు. సమయం ఇవ్వకముందు, ఇంతకుముందు అంటే 1947 నుంచే మీరు మొత్తం అన్ని రాష్ట్రాలని, మన దేశాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇంకా మీరు పోటీకి నిలబడుతున్నారు చూడండి, ఇంకా ఎలక్షన్లో మాట్లాడుతున్నారు చూడండి. అందుకు మేము సిగ్గుపడాలి. బీజేపీ అధికారంలో ఉండడం ఉండకపోవడం తర్వాత సంగతి. బీజేపీ 100 సంవత్సరాలు పరిపాలించాలని నేను కోరుకోవడం లేదు. ఇంకో పార్టీ రావచ్చు, తప్పేమీ లేదు. కానీ అది జాతీయ భావజాలంతో కూడినటువంటి పార్టీ అయి ఉండాలి. ఒక కాంగ్రెస్ లాగో, ఒక టీఎంసీ లాగో, ఒక ఎస్పీ లాగో, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాగో, ఒక డిఎంకే లాగో, ఒక ఎల్డిఎఫ్ లాగో, ఒక యూడిఎఫ్ లాగో ఇలాంటి పార్టీలు అయి ఉండకూడదు. ఒక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలు అయి ఉండకూడదు. జాతీయ భావజాలంతో కూడినటువంటి పార్టీలు అయి ఉండాలి. కనీసం న్యూట్రల్గా ఉన్నటువంటి సెక్యులర్ పార్టీ తెలుగుదేశం లాగైనా ఉండాలి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీలు మన దేశంలో ఇంకా పోటీకి నిలబడుతున్నాయి కదా, అది మన దౌర్భాగ్యం. అలాంటిది కాంగ్రెస్ ఒక జాతిని మాత్రమే ప్రోత్సహించేటటువంటిది, ఒక హిందూ జాతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పార్టీని హిందువులే ఇంకా గెలిపించి పార్లమెంట్కి పంపిస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో చూడండి. ఏ రకంగా ఈ 70 సంవత్సరాల్లో మనల్ని మార్చేసిందో మరి చూడండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చిందో చూడండి. హిమంత బిశ్వ శర్మ మిమ్మల్ని క్షమాపణలు అడగాల. ఎవడడుగుతాడే మిమ్మల్ని క్షమాపణలు? మిమ్మల్ని క్షమాపణలు అడిగేంత స్థాయి మీకుందా? ఆయన మిమ్మల్ని క్షమాపణలు అడగడం, మీరు మళ్ళీ క్షమించడం. మీరు అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, త్రిపురలో కానీ, ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సిక్కింతో సహా ఏ రాష్ట్రంలో కూడా మీరు రాకూడదు. ప్రస్తుతానికి బీజేపీ చేతిలో ఉన్నాయి కాబట్టి అవన్నీ సుభిక్షంగా ఉన్నాయి. మీరేంటారంటే దరిద్రంగా తయారయ్యారు, ఈ దేశానికి చండాలంగా తయారయ్యారు. మీకంటే మా హిందువులు ఇంకా చండాలంగా తయారయ్యారు మీకు ఓట్లు వేసినందుకు.